మన కోసం మన వార్తలు అందించే ఏటీఎం న్యూస్ కు స్వాగతం. నెల్లూరు సిపిఎం పార్టీ నేత పెంచలయ్య హత్యకు నిరసనగా ఆత్మకూరులో నిర్వహించిన బంద్. ఆత్మకూరులో బంద్ నిర్వహించిన సిపిఎం పార్టీ నేతలు, ప్రజా సంఘాల కార్యకర్తలు, నెల్లూరు ప్రజా నాట్య మండలి సభ్యులు సిపిఎం పార్టీ నేత పెంచలయ్య హత్యకు నిరసనగా జిల్లా వ్యాప్తం పిలుపు మేరకు ఆత్మకూరులో బంద్ నిర్వహిస్తున్న సిపిఎం పార్టీ నేతలు నేటి తెల్లవారుజాము నుంచి ఆత్మకూరు ఆర్టీసీ డిపో నుంచి బస్సులను నిలిపేసి పట్టణంలో బంద్ నిర్వహించారు. పట్టణంలోని అన్ని షాపులను మూసేస్తూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. సిపిఎం పార్టీతో పాటు పలు ప్రజా సంఘాల కార్యకర్తలు కూడా ఈ బంద్కు మద్దతుగా పాల్గొన్నారు. ట్రాఫిక్ నిలిచిపోవడంతో బంద్ను నిలిపేయమని పోలీసులు ఆందోళనకారులను కోరారు. ఈ సమయంలో కొద్దిసేపు ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బంద్కు సహకరించమని పోలీసులను కోరిన ఆందోళనకారులు శాంతియుతంగా బంద్ నిర్వహించుకోవాలని ఆందోళనకారులకు పోలీసులు సూచించారు. అనంతరం బంద్ గురించి మాట్లాడుతూ పెంచలయ్యను హత్య చేసిన హంతకులను కఠినంగా శిక్షించాలని, జిల్లాలో గంజాయి మాఫియాను అరికట్టాలని, లేని పక్షంలో తాము ఆందోళన తీవ్రతరం చేస్తామని ఆత్మకూరు సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి డేవిడ్ రాజు తెలిపారు. నెల్లూరు పట్టణంలో ఈ యొక్క డ్రగ్స్ కి వ్యతిరేకంగా ప్రధానంగా గంజాయి అమ్ముతున్నటువంటి వారికి వ్యతిరేకంగా పోరాడినటువంటి సిపిఎం పార్టీ కార్యకర్త పెంచలయ్యని హత్య చేయడం జరిగింది. మేము అడుగుతున్నాం ఈ ప్రభుత్వాన్ని, ఈ పాలక వర్గాల్ని, అయ్యా ఒక మాఫియా హత్య చేసే వరకు వెళ్ళిందంటే దానికి కారణం మీ ప్రభుత్వం కాదా అని చెప్పి మేము సిపిఎం పార్టీగా ప్రశ్నిస్తున్నాం. ఏమైంది మీ ఇంటెలిజెన్స్, ఏమైంది మీ వ్యవస్థలో, ఏమైంది మీ స్పెషల్ బ్రాంచ్? ఇవన్నీ మరుగులు పడిపోయినాయా? కేవలం మీరు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించి వారు చేసేటువంటి ఇసుక మాఫియాకి, వారు చేసేటువంటి గ్రావెల్ మాఫియాకి అండదండలుగా ఉండడం తప్ప పిల్లకాయలు అన్యాయం అయిపోయేటువంటి డ్రగ్స్ మాఫియాని అరికట్టలేనటువంటి పరిస్థితి ఉన్నారు. మేము సూటిగా ఎస్పీ గారిని ప్రశ్నిస్తున్నాం. అమ్మా, ఇప్పటికైనా ఈ యొక్క డ్రగ్స్ మీద మీరు దృష్టి పెట్టండి. ఈ నెల్లూరు జిల్లాలో డ్రగ్స్ కి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి పోరాటాలకి మద్దతు ఇవ్వండి. అదే రకంగా ఈ యొక్క మాఫియాలని జిల్లా నుంచి తరిమి పట్టాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఆ రకంగా మీ చర్యలు లేని పక్షంలో మేము ప్రజా మద్దతుతోటి ఆపడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మనం చేస్తున్నాం.